హలో దోస్తం సబ్లో కైసే హే అందరూ ఎలా ఉన్నారండి. ఇప్పుడైతే ట్రైబల్స్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూడండి. వీళ్ళైతే ముందు 3 రాయలతో పొయ్యి పెట్టేసి దాని మీద అయితే బిర్యానీ పాత్ర పెట్టేశారు. 1 కేజీ నూనె వేసి అందులో ఉల్లిపాయలు వేసి అబ్బాబ్బా అదేదో స్వీట్ది మిట్టది వేసేసారు మసాలా. చూడండి ఆ మసాలా ఉల్లిపాయలకి ఎక్కినంత వరకు చక్కగా కలిపేస్తున్నారు. ఆ మసాలా పేరేంటో తెలీదు, ప్యాకెట్ చదువుదాం అంటే అదేమో పొయ్యిలోకి ఇసిరేశారు అతను. అది వేగేసరికి ఈ కలర్ చేంజ్ అయిపోయింది. దాంతోపాటు చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసారు. అన్న పౌడర్లు వేసారు. అదిగో పచ్చిమిర్చి కూడా వేసి కలిపేస్తున్నారు. అన్న పౌడర్లు వేసారు కానీ బిర్యానీ పొడి వేయలేదు. అదేమో మరి చికెన్ బిర్యానీ అంటున్నారు, బిర్యానీ పౌడర్ వేయలేదు. లాస్ట్ వరకు వేస్తారేమో చూద్దాము. ఈ వీడియోలో అయితే బోల్డ్ ట్విస్ట్లు ఉన్నాయి, చూసేద్దరు కానీ అసలు వీడియో స్కిప్ చేయకండి. చికెన్ అయితే వేసారు. ఇప్పుడు భయ్య చికెన్ కడగండి భయ్య అంటే ఆల్రెడీ షాపులు కడిగేసి వెళ్ళాయమ్మా అంటున్నారు. సర్లే మేమంటే మీ ఇష్టం అనుకున్నాను. చికెన్కి అయితే మసాలా ఎక్కినంత వరకు గట్టి కలుపుతున్నారు, అస్సలు ఆగలేదు. అబ్బా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు. ఒకేసారి ఉప్పు టమాటా 2 కలిపి ఒకేసారి వేసారు. అవి కూడా గట్టి మిక్స్ చేసేస్తున్నారు. చికెన్ అయితే పర్లేదు, ఒక 40% అయితే వేగించారు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే బియ్యం అయితే నానబెట్టుకున్నారు. ఆ బియ్యం తీసుకుని వచ్చి వేసేస్తున్నారు డైరెక్ట్గా. బియ్యం కూడా కడగలేదు వాళ్ళు. ఆ బియ్యంకి అసలు ఎంత వాటర్ వేస్తారో వాళ్ళకే లెక్క తెలీదు. వాళ్ళకి నచ్చినంత వాటర్ వేస్తున్నారు, తిప్పుతున్నారు. మొత్తం చికెను బిర్యానీ మొత్తం అంతా చికెను రైస్ ఇందులో చింతపండు వేస్తారట, అదే ట్విస్ట్. చూడండి ఆయిల్ తేలుతుంది, మంటలు తోతున్నారు, కాలుతుంది. అలా తిప్పుకొనే ఉన్నాడు. తిప్పి ఆ బియ్యాన్ని ఎరగొట్టేసినట్టు ఉన్నాడు. అమ్మమ్మకు చింతపండు రసం వేస్తున్నాడు చూడండి. అదిగో వేస్తారు చింతపండు రసము. అలా తిప్పి ఆ బియ్యం ఎరగొడిచి గుండ చేసేస్తారేమో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు బిర్యానీ కలపకూడదు అన్నిసార్లు. అమ్మ వర్షం వచ్చేస్తుంది మధ్యలోని. గొడుగేసుకొని మరి వెళ్ళిపోయి తిప్పేస్తున్నారు. వెనకాతల వ్యూ అయితే భలే ఉంది. అదిగో తిప్పి ఫైనల్ బిర్యానీ అయిపోయిందంట. ఇదేనట వామ్జాలో ఉంది, వాటర్గా ఉంది. ఇదేం బిర్యానీ అంటే ఇదే బిర్యానీ అంట వాళ్ళకి. ఇదైతే ఆకుల్లో వేసుకొని తింటున్నారు. ఆకులు కూడా ఇలా కప్పుల్లో చుట్టుకొని తింటున్నారు. తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బాగుండదు కదా అని తీయలేదు. ఈ పిల్లల పొయ్యి చుట్టూ తిరుగుతుంది, బిర్యానీ తింటుంది ఏమైనా. బిర్యానీ నాకు కూడా కుదిరిచ్చారు, నాకు లాస్ట్లో ఇచ్చారు. అందువల్ల వాటర్ ఎక్కువ పడలేదు. బిర్యానీ తినాలని కొద్ది భయం వేసింది. అయినా బిర్యానీ మసాలా వేయకండి బిర్యానీ ఏంటో అనుకున్నాను. ఎలా ఒకలా టేస్ట్ చేసాం, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మనకు అలవాటు లేని ఫుడ్ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.